అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈ వీడియోలో మనం ప్రధానంగా చర్చించే అంశం ఏంటి అనంటే, భారతదేశం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ ఎడారిగా మారిపోతుంది. ఇది ట్రూ అండి. ఎందుకని అంటే, పాకిస్తాన్ చేస్తున్నటువంటి వేషం అందరికీ తెలుసు. లష్కర్ ఏ తోయబాని ప్రోత్సహించడం, లష్కర్ ఏ తోయబాని ప్రోత్సహించడమే కాకుండా భారతీయుల్ని వీలైనంత త్వరగా, వీలైనంత ఈజీగా భారతదేశాన్ని ఎలిమినేట్ చేయాలి వరల్డ్ మ్యాప్లో. ఇది వాళ్ళ ప్లాను. అదేవిధంగా ఎవరైతే హిందువులు ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి చంపాలి. ఎక్కడున్నా సరే హిందువుల్ని చంపాలి. ఎందుకు అని అంటే, ఈ మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చిన తర్వాత, మిడిల్ ఈస్ట్ నుంచి భారతదేశానికి ఈ సూఫీ ఇస్లాం వచ్చిన తర్వాత భారతదేశం ఒక్కటే మెజారిటీ కన్వర్షన్ కానిది హిందూ మతంగా ఉన్నది. అదేవిధంగా భారతదేశంలో 200 సంవత్సరాలు పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, ఈస్ట్ ఇండియా, బ్రిటిష్ వీళ్ళంతా కాలనీలు ఏర్పాటు చేసినా సరే, ఇక్కడ సాంస్కృతిక ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టాలన్నా సరే, ఇక్కడ ఉండే భారతీయ ధర్మం, సనాతన ధర్మం ఎక్కడా కూడా విడబడలేదు. ఇది వాళ్ళ ప్రధానమైన ఉద్దేశం. వాస్తవానికి ఇక్కడ ముస్లింలు ఉన్నా కూడా భారతదేశంలో లేదా భారతదేశంలో ప్రపంచంలోనే ఎక్కడా లేనంత స్వేచ్ఛగా మన ముస్లింలు బతుకుతూ ఉన్నారు. ఎందుకనంటే వాళ్ళు మన భారత రాజ్యాంగాన్ని నమ్మారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సెక్యులర్ ముస్లింలు, సెక్యులర్ హిందువులు. సరే, ఇంటర్నల్గా చిన్న చిన్న విషయాలు వస్తే మాట్లాడుకోవడం, కొట్టుకోవడం, తిట్టుకోవడం వేరు. కానీ బ్రాడ్ లెవెల్లో ఆలోచిస్తే ప్రపంచంలో అశాంతి రగులుతున్న దేశాల కంటే మనం చాలా స్వేచ్ఛగా వాయువులు పిలుస్తున్నాం. ఎందుకంటే మత రాజ్యం వచ్చిన చోట ఆఫ్ఘనిస్తాన్ చూస్తే అత్యంత భయానకంగా తాలిబాన్ రూలింగ్ ఉంది. మహిళల్ని హింసించడం, చెరబట్టడం, కొట్టడం, తిట్టడం, అక్కడ ప్రగతిని అడ్డుకోవడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇరాన్, ఇరాక్, సో ఇలాంటి గొడవలన్నీ చూస్తే భారతదేశం ఎంతో స్వేచ్ఛాయుతంగా బతుకుతుంది. ఇది పాకిస్తాన్కి నచ్చటం లేదు. పాకిస్తాన్ చూసి తినడానికి తిండి లేని పరిస్థితి. వాళ్ళ దేశం మొత్తం ఇంటర్నేషనల్ మార్కెట్లో అమ్మకానికి పెట్టేశారు. అంత దయనీయ పరిస్థితుల్లో ఉంది. కాబట్టి ఈ దేశం హిందూ రిలీజియన్ని మెజారిటీగా కలిగి ఉండి ప్రశాంతంగా బతుకుతున్నారు. అదేవిధంగా ముస్లింలతో కలగలిసి బతుకుతున్నారు. ఇది తప్పు. కాబట్టి హిందువులకి, ముస్లింలకి గొడవలు పెట్టాలని వాడి ఆలోచన. అందుకనే ఈ పెహల్గామ్లో ట్రైన్ టెర్రరిస్టులను చేసి ఒక అనార్ముడ్గా ఉన్నటువంటి పీపుల్ని అందరూ కూడా కాల్చి చంపడం జరిగింది. ఎక్కడి నుంచి ఎనెక్స్ అయ్యారు? పాకిస్తాన్ నుంచి. ద ట్రైన్ టెర్రరిస్ట్ హస్ అనెక్స్డ్ ఇన్ టు ద ఇండియన్ టెరిటరీ అండ్ షాట్ టు ది ఇండియన్ పీపుల్. సో అంటే ఏంటి? నువ్వు నీ ఆలోచన ఎలా ఉంది అని అంటే, భారతదేశాన్ని చారిత్రకంగా దెబ్బకొట్టాలి లేదా సాంస్కృతికంగా దెబ్బకొట్టాలి. చారిత్రకంగా దెబ్బకొట్టాలని ట్రై చేయాలంటే అక్కడ పాకిస్తాన్ని పరిపాలించినటువంటి హిందూ రాజు ఎవరైతే ఉన్నారో ఆయన టెక్నికల్గా మనకు భారతదేశాన్ని అప్పచెప్పాడు. సో మన ఇండియన్ టెరిటరీకి ఇచ్చేసాడు ల్యాండ్ అని. సో టెక్నికల్గా, లీగల్గా అక్కడ కుదరదు. చారిత్రకంగా మరి సాంస్కృతికంగా దెబ్బకొట్టాలంటే నువ్వేం చేయాలి? నీ మతాన్ని ప్రమోట్ చేయాలంటే ఇక్కడ సెక్యులరిజం ఉంది. భారతదేశం ఇండియన్ కాన్స్టిట్యూషన్ అప్లై అవుతుంది. ఏ దేశమైనా స్వేచ్ఛగా నువ్వు మతాన్ని ప్రమోట్ చేసుకోండి అని చెప్తున్నారు. ఇక్కడ పట్టి ఉంచట్లేదు, లిబరల్గా ఉంది. సో లిబరల్గా ఉండేసరికి వీళ్ళకి ఏంటంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి. అయితే స్ట్రిక్ట్గా ఉండి ఓన్లీ హిందూ మతరాజ్యమే అంటే అప్పుడు ఇక్కడ లోకల్ ముస్లిమ్స్తోనో లేదా ఇంకొకరితో చేరి గొడవలు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ పట్టుకొని ఉన్నట్ల ఇది ఈ కాన్స్టిట్యూషన్ ఫ్రీగా ఎవరైనా సరే హ్యాపీగా తమ మతాన్ని చెప్పుకోవచ్చు అని చెప్తుంది. కాబట్టి అక్కడ ఏం చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి ఒక దుశ్చర్యలతో భారతదేశాన్ని విడగొట్టాలి, హిందువులు ముస్లిం నుంచి గొడవ పెట్టాలని చూస్తున్నారు. ఒక అనార్మ్డ్ పీపుల్ని మన ఇండియన్ టెరిటరీలో ఎనెక్స్డ్ అయ్యి వచ్చి వాళ్ళని చంపడం అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితిని బాలాకోట్లో చూశారు కదా. పుల్వామా అటాక్ ఉన్నప్పుడు మన ఇండియన్స్ సర్జికల్ స్ట్రైక్స్ చేశారు వెళ్ళి అక్కడ. అంటే అక్కడ లష్కర్ ఏ తాయిబా స్థావరాల మీద ఈ టెర్రరిస్ట్ని పెంచి పోషిస్తున్న స్థావరాల మీద మనం పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించాం అప్పుడు. కానీ ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందంటే, తాజాగా ఇండియన్ గవర్నమెంట్ ఇలాంటి టెర్రరిస్ట్ స్థావరాలని నాశనం చేయడం కాదు, వాళ్ళ మూలాలను దెబ్బ కొట్టాలి అని చెప్తుంది. అందుకని మనం దీని గురించి కొంచెం ఆలోచించాలి, కొంచెం దీన్ని హిస్టారికల్గా ఆలోచించాలి. ఏంటి అని అంటే, అసలు టెర్రరిస్ట్ మూలాలను దెబ్బ తీయాలి అని అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థను వీక్ చేయాలి. సో ఆర్థిక వ్యవస్థను వీక్ చేయాలంటే ఏం చేయొచ్చు అని ఇండియన్ గవర్నమెంట్ ఆలోచించింది. సో దాంట్లో భాగంగా ఇండస్ వ్యాలీ ట్రీటీ అని అంటారు. అంటే సింధు నది మీద జలాల ఒప్పందం. సింధు నదిలో ఏమేమి జలాలు ఉన్నాయి? 6 మేజర్ రివర్స్ ఉన్నాయి సింధు నదిలో. ఏమేంటి అని అంటే ఇండస్, జీలం, చీనాబ్, రావి అండ్ బియాస్ అండ్ సట్లెజ్. ఇందులో ఏంటి అంటే వెస్ట్రన్ పార్ట్ పాకిస్తాన్ కంట్రోల్లో ఉంది. అంటే ఇండస్, జీలము, చీనాబు వెస్ట్ అంటే పశ్చిమ దిక్కుగా ఉన్నాయి అన్నమాట. సో ఇవి పాకిస్తాన్ కంట్రోల్లో ఉన్నాయి. మనకి ఈస్ట్గా ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో రావి, బియాస్ అండ్ సట్లెజ్ ఇవి ఇండియన్ కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఈ 6 నదులకి ఆరిజిన్ పుట్టుక ఎక్కడ అంటే భారతదేశంలోనే. ఈ భారతదేశం నుంచి ఈ 6 నదులు పాకిస్తాన్కి ప్రవహిస్తూ ఉంటాయి. దీన్నే సింధు రీజన్ అంటారు. అంటే సింధు నదుల సమూహము అంటారు ఈ 6 నదులు. ఈ 6 నదులు పుట్టుక మాత్రం ఇక్కడ ఉన్నాయి. ఇది ఇండియన్ టెరిటరీ.
సో ఈ 6 నదులు పుట్టుక ఇలా వెళ్ళాలి. ఇది వెస్ట్గా కొన్ని, ఈస్ట్గా కొన్ని ఉంటాయి. సో వెస్ట్గా వెళ్ళే అన్ని పాకిస్తాన్ ఎక్కువగా దీని మీద ఆధారపడి ఉంది. ఈస్ట్గా ఉండేవన్నీ భారత్ కంట్రోల్లో ఉన్నాయి. కానీ ఈ 6 నదుల మీద పాకిస్తాన్ డౌన్లో ఉంది. సో ఈ 6 నదులు ఇక్కడ పుట్టినాయి కదా. సో ఇది వాటర్ ట్యాంక్ లాగా అనుకోండి. సో ఈ వాటర్ ట్యాంక్ ఎప్పుడు వదిలితే ఈ నదులు కిందకి వెళ్ళాలి, ఈ కిందకి వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళు బతకాలి. కానీ ఈ 1960లో చేసుకున్నటువంటి ఈ సింధు నది అగ్రిమెంట్ ఏం చెప్పారు అంటే, మీరు ఈ వాటర్ పైనుంచి ఇట్లా వస్తున్నప్పుడు ఇది మీ ఇరిగేషన్కి బతకడానికి మాత్రమే వాడుకోవాలి, కానీ డ్యాములు కట్టకూడదు, పవర్ కన్జంప్షన్ ఇందులో తీయకూడదు అని చెప్పి భారతదేశం ఐక్యరాజ్య సమితిలో చెప్పింది అనమాట. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో పెట్టిన కండిషన్స్. సో దీంతో ఏమైంది అంటే అప్పటి నుంచి ఈ ఆరిజిన్ ఇక్కడ వాటర్ ఇక్కడ పుడుతుంది కదా, 6 1 2 3 4 5 6 ఈ ఆరిజిన్తో వాటర్ వస్తూ ఉంది కదా. సో ఇప్పుడు ఏం చేసిందంటే ఇక్కడ స్టాప్ చేస్తాం, ఇది మా ఆరిజిన్ నుంచి వస్తుంది కదా, మీకు ఎందుకు ఇవ్వాలి, మేము ఆ రోజు మీకు హ్యూమనిటేరియన్ గ్రౌండ్లో మేము సర్లే వాడుకోమని చెప్తే మీరు కావాలని ఇలాంటి వేషాలు వేస్తున్నారు కాబట్టి ఈ 6 నదుల్ని మేము క్లోజ్ చేస్తున్నాం, ఈ 6 నదుల్ని ఉల్లంఘిస్తున్నాం అంటే ఇక్కడ డ్యామ్ కట్టేస్తారు. ఇప్పుడు ఈ 6 నదులకి డ్యామ్ కట్టి ఈ పాకిస్తాన్ వాడికి మన దయా దాక్షిణ్యాల మీద నీరు వదులుతారు. సో దీంతో 70% అగ్రికల్చర్ ల్యాండ్ పాకిస్తాన్ ఏదైతే ఉందో దెబ్బతింటుంది మొత్తం. ఇప్పుడు కనుక మనం ఈ 6 నదుల మీద డ్యామ్ కడితే వాడి పరిస్థితి మామూలుగా తినడానికి ఇప్పటికే తిండి లేదు, అడుక్కు తింటున్నారు. ఎందుకంటే డిఫెన్స్కి, ఈ మిలిటరీకి, ఉగ్రవాదులను పెంచి పోషించడానికి వాళ్ళ ఎకానమీలో డబ్బులు పెడుతున్నారు. ఇప్పటికే తినడానికి తిండి లేదు. సో దీంతో ఈ డ్యామ్ కట్టామంటే వాళ్ళ పరిస్థితి మరీ దిక్కు తోచని పరిస్థితిగా మారిపోయింది. అదేవిధంగా అటల్ ఇది ఉంది అంటే సడక్, దీంట్లో ఏంటి అంటే చెక్ పోస్ట్. ఈ చెక్ పోస్ట్ ద్వారా ఏంటంటే మనం పాకిస్తాన్ నుంచి పార్టీషన్ అయినప్పుడు అక్కడ కొంతమంది ఉన్నారు, సో వాళ్ళు వీళ్ళతో కలవడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా ట్రేడ్ రూట్గా కూడా యూజ్ అవుతుంది అనమాట ఈ అటల్ చెక్ పోస్ట్ అనేది. దీన్ని కూడా క్లోజ్ చేశారు. దీంతో వాణిజ్యపరమైనటువంటి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేవి, ఇంపోర్ట్ అయ్యేవి మొత్తం తగ్గిపోయింది. సో దీంతో ఇదొక పెద్ద మేజర్ సెట్ బ్యాక్గా ఇప్పుడు పాకిస్తాన్కి అయింది. ఈ రెండు కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయగలిగితే మామూలుగా ఉండదు అనమాట. ఇప్పటికే ఎల్ఓసిలో మొత్తం మోగిస్తున్నారు, స్టార్ట్ అయిపోయింది, ఆల్రెడీ వార్ స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే అక్కడ మంచు ఎక్కువగా ఉండటం వలన మేజర్ సర్జికల్ స్ట్రైక్ ఇది ఇప్పుడు చేయలేరు. ఖచ్చితంగా 4-5 నెలల తర్వాత మీరు రాసి పెట్టుకోండి, 6 months తర్వాత పెద్ద సర్జికల్ స్ట్రైక్ అసలు పాకిస్తాన్ ఊహించుకునే విధంగా ఉంటుంది. అది ఎంతవరకు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పిఓకే ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ వాళ్ళు ఆక్యుపై చేస్తుంది, అది కూడా ఖచ్చితంగా లాగేస్తారనేది నా అంచనా. ఎందుకంటే అసలు ఊరుకోదు. ఇప్పుడు మంచు వలన వాడు హైట్లో ఉంటాడు, మనం డౌన్లో ఉంటాం, ఈ మంచు కనపడదు, మనకు ప్రాణ నష్టం జరిగిద్ది అనమాట. ఈ టైంలో ఈ వెదర్ కండిషన్స్ వల్ల ఈ 6 నెలలు అయిన తర్వాత మామూలుగా ఉండదు. అసలు వాళ్ళు ఊహకు అందకుండా మన ఇండియన్ మిలిటరీ ఫైట్ చేసిద్ది, ఇది జరిగి తీరిద్ది. సో కాబట్టి పాకిస్తాన్ ఇన్ని డిసడ్వాంటేజెస్ పెట్టుకొని కూడా మనతో గొడవ పడుతూ ఉంది. భవిష్యత్తులో వీళ్ళకి ఎంత ఘోరంగా ఉంటుందో మనమే మన కళ్ళతోనో చూడబోతున్నాం. ఇది ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.